ఈ అధికారి ఆపిల్ యొక్క తేలికపాటి భాగాన్ని తిన్నాడు, కాని ఖైదీ ఒక గ్రెనేడ్ తీసి ఖైదీ యొక్క చిరునవ్వును చూసి ఆ అధికారికి కోపం తెచ్చుకున్నాడు మరియు అతను ఖైదీ యొక్క కడుపుని గట్టిగా గుద్దుకున్నాడు. ఈ పంచ్ ఖైదీని నియంత్రిస్తుందని ఆ అధికారి భావించాడు, కాని దీనికి విరుద్ధంగా ఖైదీ బిగ్గరగా వాంతి చేయడం ప్రారంభించాడు. ఒక జర్మన్ సామ్రాజ్యం యొక్క పతకం జత చేయబడింది. అధికారి ముఖం కష్టమైంది మరియు అతను కోపంతో అడిగాడు, ఇవన్నీ ఏమిటి? అకస్మాత్తుగా అలారం గడియారం ఒక సైనికుడి శబ్దం వద్దకు వచ్చింది. అతను గడియారాన్ని మూసివేయడానికి ఒక సైనికుడిని అరిచాడు, కాని గడియారం ఖైదీ వెనుక నుండి బయటకు వచ్చిందని కనుగొన్నారు. సైనికుడు తన చేతిని ఖైదీ వద్దకు తీసుకెళ్లడం ఆశ్చర్యపోయాడు, కాని అప్పుడు అతను ఖైదీని చంపడానికి చేయి పైకి లేపాడు. కాని అప్పుడు అతను మొత్తం సైనికుడు బెదిరింపులకు గురికాలేదు. అతను చమత్కరించడం మొదలుపెట్టాడు, కాని ఇవన్నీ ఖైదీ యొక్క పెద్ద ప్రణాళికలో భాగమని తెలియదు. ఖైదీ సైనికుల వైఖరిని చూసిన తరువాత తన జిమ్మిక్కును కొనసాగించాడు మరియు నటించాడు. అప్పుడు అకస్మాత్తుగా అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. సైనికులు తలుపుకు చేరుకున్నప్పుడు సైనికులను వెంబడించమని ఆ అధికారి వెంటనే సైనికులను ఆదేశించాడు. ఖైదీ చెక్క బారెల్తో నడుస్తున్నట్లు వారు చూశారు మరియు సైనికులు మళ్లీ సౌకర్యంగా మారారు మరియు లక్షణాలు హాల్మార్క్లలో పట్టుబడ్డాయి. హాల్మార్క్లలో హాల్మార్క్లు పట్టుకున్నట్లే. అకస్మాత్తుగా సైనికులు అదృశ్యమయ్యారు మరియు చుట్టూ వెతకడం ప్రారంభించారు, కాని దానిని ఎక్కడా కనుగొనలేకపోయారు. అప్పుడు పిల్లి యొక్క సైనికుడు సమీపంలోని సైనికుడి నుండి వచ్చాడు మరియు ఇది ఖైదీ యొక్క మరొక జోక్ అని కనుగొన్నారు. మళ్లీ అందరూ నవ్వడం మరియు జైలు నడక గురించి చర్చించడం ప్రారంభించారు.